దిశ తీసినారు ఎవరికి? ఉద్యోగం మళ్ళీ ఛార్జ్ తీసుకోమని మా వారికి ఆర్డర్ వచ్చింది. ఈవేళ వెళుతున్నారు. ఇంజనీర్ గా రిటైర్ అయ్యారుగా. నిజమే, 55 ఏళ్లకే ముందు రిటైర్ చేయించి ఇంటికి పంపించారు. ఇప్పుడు దాన్ని 58 ఏళ్ళు చేశారుగా. మళ్ళీ ఉద్యోగానికి రమ్మని ఆహ్వానించారు. ఏమైందే? పక్కింటి ముసలాడికి మళ్ళీ ఉద్యోగం వచ్చింది. అయ్యో శివ 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 దేవుడు నాకు ఎప్పుడు అన్యాయం చేస్తున్నాడు. కనీసం నువ్వైనా లేవదీయవే. అబ్బా లేవండి. వాడికి నిజంగా ఉద్యోగం దొరికిందా? ఎవరు చెప్పారు? అయ్యో వాళ్ళ ఆవిడ దిష్టి తీసి మరీ పంపుతుంది. బయట రిక్షా ఆగుంది. కర్మ, నా కర్మ. మనల్ని సుఖంగా బ్రతకనివ్వరే వీళ్ళు. ఏమిటే? ఇలాంటి అప్రాచ్య పనులు చేయబట్టే ఉద్యోగం కాస్త ఊడింది. అబ్బా తిట్టిలేదు, మెల్లిగా తిట్టు, పక్క వాళ్ళు వింటారు. ఈ ఎడంకాలు తీసేసి కుడికాలు పెట్టేకండి. ఓ, సరే సరే పోనీరా. ఉండండి ఉండండి. మళ్ళీ ఏమిటి? నేను ఎదురొస్తానండి. బతికున్న వాళ్ళ తుమ్ము పట్టింపులేదేరా, పోనీ. ఏమిట్రా మళ్ళీ ఆపావు? కాలిపోయింది సార్. గాలి పొయ్యేది, పిడుగులు పడేది. ఇది చైతన్య రథం. ఆగటానికి వీల్లేదు. పోని. ఏం స్వామి, ఎందుకింత అన్యాయం చేశావు? మా వల్ల ఏం లోపం జరిగింది? ఆ ముసలాడికి ఉద్యోగం ఊడి ఇంటికొస్తే ఎంతో ఆనందంతో పండుగ చేసుకున్నావే. ఇంతలోనే వాడికి మళ్ళీ ఉద్యోగం ఇప్పించి మమ్మల్ని ఏడిపిస్తావా స్వామి? నీకెన్నో పూజలు చేసేవే గాని మా కోసం ఇది కావాలి అది కావాలి ఎన్నడూ అడగలేదే. మాకెప్పుడు పరచింతే గాని ఆత్మచింత లేదే. లోకుల గురించి ఆలోచనే తప్ప మమ్మల్ని గురించి మేమెప్పుడు ఆలోచించలేదే. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకులా ఏడిపించి పరీక్షిస్తున్నావు స్వామి? ఎందుకు సాధిస్తున్నావు స్వామి? ఎందుకు అరుస్తున్నావు? శివుడికి చెవుడా? మెందిగడు స్వామి. కరుణించు స్వామి. నమస్కారం మనోహరరావు గారు, తమరు ఎందుకో రమ్మన్నారట? మా జాతకం చెప్పండి. అయ్యా ఏం చెప్పమంటారు? అదే ఆ ముసలాడు ఎప్పుడు పోతాడో లెక్క చూసి చెప్పండి. అబ్బే 2 ఏళ్ల వరకు లాభం లేదండి. ఏమిటి ఇంకా 2 ఏళ్ళ? ఆ పెళ్లికి ముందు ఆ జాతకం చూసి ఏం చెప్పావు? 2 ఏళ్లలో చచ్చిపోతానని చెప్పానండి. నీ మాట నమ్మి నేను పెళ్లి చేస్తున్నా. నా పెళ్లి ఎన్ని ఏళ్ళు అయింది? 4 ఏళ్ళు అయిందండి. ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళు అంటున్నావా? అయ్యా ఆయన తావకపోతే నేనేమిటి అవను? మరప్పుడు అబద్ధం అబద్ధం కాదు మహాప్రభు, నా లెక్కలో తప్పు ఏమీ లేదు. ఇప్పుడు మానవుడు ఉపయోగిస్తున్న కృత్రిమ గ్రహాలు అద్భుతగడం వల్ల పాత గ్రహాలు దారి తప్పు తిరుగుతున్నాయి. అందువల్ల చావులు పుట్టుకులు పెళ్ళిళ్ళు శ్రాద్ధాలు తారుమారైపోతున్నాయి. మరి అలాంటప్పుడు ఇంకా 2 ఏళ్ళకి మాత్రం చేస్తాడని. ఏంటండి ఈ అన్యాయం? మా నాన్నగారు మీకే అపకారం చేశారు? ఇప్పుడు నేను మాత్రం మీ నాన్నకి ఏం అపకారం చేశాను? ఎప్పుడు చేస్తాడు అని ఎంక్వైరీ చేస్తున్నా. తప్ప తప్ప అంటే తప్పేం లేదండి. ఇలా మా మామ మరణం నిరవధికంగా వాయిదాలు పడిపోతుంటే ఏమిటి కర్తవ్యం? అయ్యా ఇది నా వల్ల కాదు. ఇది విచారించి చెప్పాలంటే ఎవరైనా రిటైర్డ్ న్యాయమూర్తిని నియమిస్తే మంచిది. బుద్ధున్నవాడెవడు ఇలాంటి చెత్త సమస్యను ఒప్పుకోడు. అయ్యా అయ్యా ఉండమంటారా వెళ్ళమంటారా? సరే ఇది నోట్లో పోసిపో. చెప్తాం. అరే ఇంజనీర్ గారు కారు కొన్నారే, ఎప్పుడు చూసినా డబ్బు లేదు లేదు అంటాడు. పేపర్ చందా కూడా 2 నెలలకోసారి ఇస్తుంటాడు. ఏంటి ఎవరు ఎవరు కనిపించరే? ఏమిటి చెప్పమా? అమ్మ బాబోయ్,